నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రగొండపాలెం మండల మొగుళ్లపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరక్షన్ బాబు జగన్ రెడ్డి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్. ఆఫీసీ జన సమూహంతో నామినేషన్ వేసిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్. అభివృద్ధి చేస్తున్న బ్రహ్మనాయుడికి సహకరించండి. హిందూపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మొహమ్మద్ షాహీన్ ముమ్మర ప్రచారం. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన సవితమ్మ. ఎర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరక్షన్ బాబు జగన్ రెడ్డి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్. 3 ఏళ్లుగా నియోజకవర్గంలో తిరగని ఊరు లేదు, తొక్కని గడపలేదు, ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. గూడూరి ఎరక్షన్ బాబు తెలుగుదేశం పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదలపై భారం మోపిన ప్రభుత్వం జగన్ రెడ్డిదే. బాబు సూపర్ 6 పథకాలతో పేదలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరలు అదుపులో అంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు అంతని ఎత్తులో ధరలు పెంచేశాడు. 13 జిల్లాల రాష్ట్రాన్ని 26 జిల్లాలు చేసినప్పుడు 27 జిల్లాగా మార్కాపురంని ఎందుకు చేయలేదు? పూర్తి చేయని వెలుగొండ ప్రాజెక్టుతో జగన్ రెడ్డి పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేశారు. త్వరలో టీడీపీ హయాంలో వెలుగొండను పూర్తి చేస్తాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. సామాన్య కార్యకర్తను మీలో ఒకడిని మీకోసం సేవ చేయడానికి వచ్చి ఆశీర్వదించండి. అభివృద్ధి చేసుకుందాం చేశారు. పేదలందరినీ కూడా ఆదరించాడు. చదువుకున్న నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. పేదింటి ఆడబిడ్డలకి పెళ్లిళ్ళప్పుడు చంద్రన్న పెళ్లి కానుకలు ఇచ్చారు. ప్రాజెక్ట్ ఎక్కడుందో మనకు తెలియదు. మార్కాపుర కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తానన్నాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారు తప్ప మార్కాపురం జిల్లాని ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. వలసలను ఆపుతామన్నారు, పరిశ్రమలు తెస్తామన్నారు. ఇవన్నీ కూడా ఉట్టుట్టి మాటలు చెప్పి మనందరితోటి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయినాక గ్రామాల అభివృద్ధి, రైతాంగం, పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు పెంచలేదు. ఈరోజు ఈయన ముఖ్యమంత్రి అయినాక పేదల నెత్తిన భారం మోసినటువంటి పరిస్థితి. సూపర్ 6 పథకాలని రేపు ఆయన ముఖ్యమంత్రి అయినాక కొన్ని కార్యక్రమాలు చేస్తాడని గ్రామాన మనం చెప్తా ఉన్నాం. ఎవరైతే ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు డబ్బులు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటా ఉంటే ఒక్కొక్క బిడ్డకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఎన్ని రేషన్ కార్డులు ఉంటే రేషన్ కార్డుకి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం జరిగింది. చదువుకొని ఉద్యోగాలు రాక ఖాళీగా ఉండే బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రకటించినటువంటి సందర్భం మనం అందరం గుర్తు చేసుకోవాలా. నిరుద్యోగ భృతి ఇవ్వటమే కాకుండా ప్రతి సంవత్సరం మన నాయకుడు ముఖ్యమంత్రి అయినాక 4 లక్షల ఉద్యోగాలు చదువుకున్న మన బిడ్డలందరూ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు కాదు కదా, గ్రామాలలో కనీసం తాగేదానికి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పేసి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా. అందుకనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని ఇస్తానని చెప్పేసి ప్రమాణం చేయటం జరిగింది. రైతాంగానికి తొలకరలో ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి రైతు నిధి కింద వాళ్ళని ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. అన్నట్టు ఇంటింటికి నేను తిరిగా, పెళ్లిళ్ళకు వచ్చా,
కర్మలకు వచ్చా, మరి ఆడపిల్లల కార్యక్రమాలకు వచ్చాను. ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఇంటికి నేను వచ్చా. దగ్గర నేను తిరగనటువంటి ఈ నియోజకవర్గంలో ఇల్లు లేదు, నేను దండం పెట్టి పెట్టనటువంటి మనిషి లేడు. ప్రతి ఒక్కరిని దండం పెట్టి ఓట్లు అడిగా. ప్రతి ఒక్కరు చేతులు పట్టుకున్నా, గడ్డాలు పట్టుకున్నా. మీరందరూ నేను గడ్డాలు చేతులు దండం పెట్టింది నా కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు. ఈ నియోజకవర్గంలో 3 దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతా ఉంది. ఒక్కసారైనా మన పెద్ద ఆయన నాయకత్వంలో గెలవాలా అని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో 3 సంవత్సరాలు నేను ఇక్కడ కార్యకర్తలాగా పనిచేశాను. ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేశాను. మీ అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించాను. అందుకని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటా ఉన్నా, మే 13వ తారీఖున ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇంకా 15 రోజులు లేదు సమయం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 10 ఓట్లు మన పార్టీకి వేయించేటటువంటి అవకాశాన్ని ఆలోచన మీరందరూ చేయమని కూడా నేను అడుగుతా ఉన్నా. నేను ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తని, పైనుంచి దిగిపడలే, జమీందారు బిడ్డను కాదు. మీలాగనే కష్టపడినటువంటి కుటుంబం నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తిని. మీరందరూ కూడా ఒక్కసారి 3 దఫాలుగా వాళ్ళు గెలిచారు. కానీ మనకేమైనా అభివృద్ధి జరిగిందా ఈ నియోజకవర్గంలో? ఎవరికైనా 5 సంవత్సరాలు ఈ దళిత కాలనీలలో ఒక లోన్ అన్న ఇచ్చారా? మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను అప్పుడు లిక్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా. ఆ రోజుల్లో మన కులంలో సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పులు కుట్టేవారికి, డబ్బు కొట్టేవారికి 40,000 మందికి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ చేయనటువంటి పని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు కుట్టేవారికి, డప్పులు కొట్టేవారికి పెన్షన్ ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిదని మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తాం. దానిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తానని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం వచ్చినప్పుడు ప్రకటించారు. అదేవిధంగా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలని మార్కాపురం జిల్లాని చేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి ఫార్మా హబ్ తీసుకొని వచ్చి పరిశ్రమలను స్థాపించి, ఎవరైతే మన సామాజిక వర్గాల్లో, మన కులాలలో మరి పొట్ట చేత్తో పట్టుకొని ఇక్కడ బ్రతకలేక ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు వెళుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా వలసలాపేదానికి పరిశ్రమలు స్థాపించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట ఇచ్చారు. సైకిల్ మీద ఓట్లేసి నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఎస్ మక్బూల్ అహ్మద్ గురువారం నామినేషన్ వేశారు. నానా దర్గా నుంచి సుమారు 1,00,000 మంది జన సంద్రోహంతో భారీగా ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు వేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరైనారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా వేద పండితులు సిద్ధార్థరెడ్డికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, కదిరి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు అతర్ చాంద్ పాషా, మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్, బీసీ స్టేట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్, డాక్టర్ బత్తల వెంకటరమణ, తనకలు మండల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంజీ రెడ్డి, వివిధ మండల నాయకులు హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. మేము జగనన్నకే ఓటు వేస్తాం. చంద్రబాబు నాయుడు కల్లిబొల్లి మాటలు మేము ఎట్టి పరిస్థితుల్లో వినము. అందువల్ల మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ఇది నిరూపించడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ, ప్రతి పల్లె నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి పంచాయత్ నుండి, కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేసినారు. వాళ్లకు నేను చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మేము చూసింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒకటే గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చినా మేము వినము. అవన్నీ 2014లో ఆయన చేసిన మాటలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి పారేసి పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజలని మోసం చేసినాడు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మేనిఫెస్టోని 99% ఆచరించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గ్రహించినారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి ఒక తాత అయితేనేమి, ప్రతి అక్క చెల్లి మరియు
మన అన్న తమ్ముడు ప్రతి పెద్ద ఆయన ప్రతి ఒక్కరూ ఈరోజు జగనన్న అంటే సంక్షేమం, అభివృద్ధి అంటే జగనన్న అనేది వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏవైతే వీళ్ళు కలిసి మాటలు చెప్తున్నారో, వీళ్ళు ప్రజలను మభ్యపడుతున్నారో అవన్నీ వాళ్ళు చెప్తున్నవి అబద్ధాలని వాళ్ళు గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ ప్రజలైతేనేమి, ఈ రాష్ట్ర ప్రజలు నేను ఒకటి కోరుకుంటాను. వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుని నన్ను అసెంబ్లీకి పంపుతారని, మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపేదానికి మీరంతా దోహదపడతారని, మీ ఓటు 13వ తేదీ జగన్న 168 సార్లు బటన్ నొక్కినారు మీ సంక్షేమం కొరకు. మీరు ఈసారి 2 సార్లు బటన్ నొక్కండి జగన్నాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి. కాబట్టి మీరందరికీ నేను సవినంగా మనవి చేసుకున్నది ఏమంటే, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో ఈ అసెంబ్లీ కానీ పార్లమెంట్ రామంగన్న ఓ పక్కరానా అనుగ్రహ ప్రసాద లక్ష్మీనారసింహ అనుగ్రహ ప్రసాద లక్ష్మీనారసింహ అనుగ్రహ ప్రసాద అభివృద్ధి ప్రసాద వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం
కొండ్రముట్ల దుస్మాన్పేట తండ గ్రామాలలో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోని ప్రతి గడపకు వెళుతూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేరుతున్న బ్రహ్మనాయుడుని గెలిపించాలని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధిని సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్ల గిరిబాబు వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కొండ్రగుట్ల పంచాయతీ దుస్మాన్పేట తండ గ్రామస్తులకు వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి ముఖ్యంగా మహిళా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ ఆనందం చూస్తే ఎప్పుడూ డాన్స్ చేయండి, నాకు కూడా మీతో పాటు డాన్స్ చేయాలి. మీ ఆదరాభిమానాలు, మీ ప్రేమ ఇవన్నీ కూడా నేను మర్చిపోను. మీ గ్రామం మీద, మీ తండావాసుల మీద మీరు చూపించిన ప్రేమ నేను ఎన్నటికీ మర్చిపోను. ఏదైతే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ పంచాయతీకి వచ్చానో, ఈ పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యలను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు తీసుకెళ్ళి తప్పకుండా ఎన్నికలు కూడా అయిపోయి మళ్ళీ మన ప్రభుత్వం రాగానే తప్పకుండా అన్నీ కూడా ఒకటి ప్రయారిటీ బేస్ చేసుకొని తప్పకుండా మనం మన తండాన్ని డెవలప్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు చెప్తా ఉన్నారు మన వాళ్ళు. ఇందాక ఒక అమ్మాయి అక్కడ నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఒక పాప అడిగింది, గుడికి ప్రహరీ కూడా లేదు, డ్రైనేజీలు లేవు, కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. అలాగే ఇంటింటికి కుళాయి పద్ధతిలో చేయడం ద్వారా అంత శాంక్షన్ అయి ఉంది. ఎన్నికల కోడ్ వల్ల కొంచెం వ్యాప్యమైంది. రానున్న రోజుల్లో మన ప్రభుత్వ రంగాన్ని ముందు చేయడం కింద ఇంటింటికి కూడా కుళాయి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఏవైతే 2 పెండింగ్ సీసీ రోడ్లు ఉన్నాయో అవి కూడా ఆ పెండింగ్ సమస్యలు కూడా మేము నెరవేర్చుతాం. మీరు ఇప్పటిదాకా ఏదైతే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో మీరు ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు నేరుగా మీ ఇంటికి వచ్చి జగనన్న ఆడపడుచులకి రుణం తీసుకున్నారు. సందర్భం ఆసన్నమైంది. మీరందరూ కూడా బ్రహ్మనాయుడు గారికి ఒక్కసారి కనుక అవకాశం ఇస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి మన బతుకులు, మన ప్రాంతం, మన పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుందని రానున్న రోజుల్లో ప్రాంతాన్ని చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. శ్మశానం కూడా మనం డెవలప్ చేసుకోవడానికి అన్ని విధాలుగా అన్ని పర్మిషన్లు, అన్ని హంగులు అన్ని రెడీ అయినాయి. మీరు తప్పకుండా ఈ టైంలో దాని గుర్తుపడిన వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తే తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వస్తుంది. గతంలో కూడా మనమే చేసాం. ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి కూడా మనమే చేసి మీ అందరి రుణం తీసుకునే బాధ్యత ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి మహిళలకి, ప్రతి పిల్లలకి, అమ్మ తాతలకు, అక్క తమ్ముళ్లకు, అన్న చెల్లెలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే గ్రామ పెద్దలు వచ్చారో గ్రామ పెద్దలందరికీ కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో యంగ్ కమిటీలని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఓట్లేస్తామని వచ్చేస్తే ఆ రోజు సంక్షేమం ఇచ్చిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ
నేరుగా సంక్షేమాన్ని తీసుకొచ్చి మన గ్రామ స్వరాజ్యం స్థాపించారు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మరొక్కసారి సానుభూతి పైన ఓటేస్తే మన ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగుంటాయి, మన ప్రాంతం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించి మీరందరూ కూడా సానుభూతి ఓటేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి చేయడంతో పాటు పెద్దపీట వేసిందని హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మొహమ్మద్ షాహిద్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనా దినం కావడంతో గోరింట్ల పట్టణంలోని జామియా మసీద్ తో పాటు హిందూపురం తదితర ప్రాంతాలలో మొహమ్మద్ షాహిద్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ముస్లిం మైనార్టీలను అభ్యర్థించారు. కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ వస్తే ముస్లిం మైనార్టీలకు సోనియా గాంధీ నాయకత్వంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించిన 4% రిజర్వేషన్లు కూడా ఎత్తివేయడం జరుగుతుందని, ముస్లిం మైనార్టీల పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని తెలిపారు. ముస్లింలకు న్యాయం జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుపడుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ముస్లింలకు ఓటు బ్యాంకుగా వాడుకొని ముస్లింల పట్ల తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా మైనారిటీస్తో అందుబాటులో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ పరిపాలనలో ఏ పొద్దు ఈ రోజు కూడా మైనారిటీస్కి మా దేశంలోనే అడిగారు. వీళ్ళు వచ్చి 10 ఏళ్ళ పరిపాలనలో మైనారిటీస్ ముస్లిమ్స్కి మీరు హిందుస్థానా పాకిస్తాన్ అడుగుతారు. వీటికి మనం సాక్షి చేయండి అవసరం వచ్చింది. ఇప్పటివరకు మనం కళ్ళు తెరిచి మనం మా సత్తా చూపించకపోతే కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మనం మా సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. మైనారిటీస్తో కూడా ఏకగ్రమంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ ఓపెన్గా చెప్తా ఉంది, మనం అధికారం వస్తే మీకు 4% పీకేస్తాం. అదేవిధంగా మన మతం, మన కులం పరిస్థితుల్లో కూడా ఇంటర్ఫియర్ అయ్యి తిరుపతి తలాక్ విషయంలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 370 పాస్ చేయడం జరిగింది. అదే ఎన్ఆర్సీ బిల్ తెస్తున్నారు. ఇవి అంతా బిల్స్ ఇంప్లిమెంట్ అయిపోతే మన దేశంలో మనం బతికే కష్టం. మా బతికేట్లో మనం బతికినాం. ఇంకా ముందుకు రాబోయే కాలంలో మన పిల్లలకు చాలా ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి మైనారిటీస్ అంతా కూడా ఏకగ్రమై కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీరందరూ మనగా దయచేసి మీరంతా కూడా ఒక ప్లాట్ఫామ్ వచ్చి మైనారిటీస్ క్యాండిడేట్కి ఇస్తారు, అవకాశం ఇస్తారు. మేము మైనారిటీస్ ఎంపీ క్యాండిడేట్ గెలిపించుకుంటే అవసరం నా పైన కూడా మన మైనారిటీస్ పడుతుంది. మీరంతా కూడా ఏకగ్రమై మైనారిటీస్ మైనారిటీ క్యాండిడేట్ గెలిపించుకుంటే రేపు మన భవిష్యత్తు బాగుంటుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా కాబోతున్నారు. మైనారిటీస్ సహాయంతో మైనారిటీస్ కూడా అందుబాటులో ఉంటారు. పరిచయం హామీలంతా కూడా రైతుల రుణమాఫీ అయితే చేయండి, మహిళలకి ఈ స్కీమ్స్ ఏంటి, రకరకాల స్కీమ్ మనం కేంద్రం నుంచి వచ్చింది. అదంతా తక్షణం ఇంప్లిమెంట్ చేస్తాము. మేము మైనారిటీస్ రక్షిస్తాము. ఈ మతాకుల పార్టీకి దూరం పెట్టాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా పెట్టాం. ఈ వేరే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగు పార్టీ కానీ వాళ్ళంతా ఇండైరెక్ట్గా మతాకుల పార్టీతో చేయగలుగుతాం. మాకేమో మైనారిటీస్ ఓటు ఏమంటారు. ఇక్కడ అక్కడ చూస్తే పార్లమెంట్లో మతాకుల పార్టీ చేరి వాళ్ళు మన మైనారిటీస్ ఎన్ని వ్యతిరేక బిల్స్ వస్తాయి వాళ్ళు దీనితో సపోర్ట్ చేస్తాం. ఆర్టికల్ 370 అయితేమి, యువతల పుస్తకం అయితేమి, తర్వాత ఎన్ఆర్సీ బిల్ అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదా సాధిస్తాం. ఇది బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్ కానీ వీళ్ళు 10 ఏళ్ళు చూసాం. ఫస్ట్ 5 సంవత్సరాలు మనం టీడీపీకి అవకాశం ఇస్తాము, 5 సంవత్సరం వైఎస్ఆర్కి అవకాశం ఇస్తాం. వీళ్ళు ప్రత్యేక హోదా తేరారు. మన ఊరికి ఇంతవరకు మనకు క్యాపిటల్ సిటీ మీద నియమించిన తప్పైనా క్యాపిటల్ సిటీ అందరికి లేదు. ఈ పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ఓటు ఇచ్చే ప్రయత్నం లేదు. వీళ్ళకి దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా కూడా వీళ్ళ మాటలు మోసపోకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. మా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మీరు గెలిపించాల్సిన అవసరం ఉందని మీకు మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ప్రకాశం జిల్లాకు ప్రచారం కోసం పెనుగొండ కియా వద్ద నుండి ప్రత్యేక చాపర్ విమానంలో వెళ్తుండగా కియా వద్దకు విచ్చేసిన నందమూరి బాలకృష్ణకు పెనుగొండ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం బాలయ్య బాబును ప్రత్యేక క్యాంపెయిన్ గా నందమూరి బాలకృష్ణను నియమించిందని, దీంతో ప్రకాశం జిల్లాకు వెళ్తున్న సందర్భంగా పెనుకొండ వద్ద నుండి చాపర్ విమానంలో వెళ్తుండగా టీడీపీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగిందన్నారు.
నా తోసుకోదన్నా కొండా కొండనా బాబు 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 ఏ బాబు జగదీష్ ఆడిపో దగ్గర పో అమ్మ దగ్గర పో అయిందన్న బాబు వెనక్కి వచ్చాయమ్మా మీరు ఈరోజు మా నందమూరి బాలకృష్ణ బాలయ్య బాబు గారు హిందూపూర్ నుంచి పెనుగొండకు వచ్చి పెనుగొండ నుంచి చాపర్లో ప్రకాశం జిల్లా ప్రచార నిమిత్తం వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ బాలయ్య గారి ఈ స్టార్ క్యాంపెయిన్గా పెట్టారు, అందుకు ప్రచారాన్ని చేస్తున్నారు. ఎక్కడ చూసినా బాలయ్య బాబు గారికి ఘన స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ చూస్తూనే ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారని అన్నట్టుగా తెలియజేస్తున్నారు. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రగొండపాలెం మండల మొగుళ్లపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరక్షన్ బాబు జగన్ రెడ్డి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్. ఆఫీసర్ జన సమూహంతో నామినేషన్ చేసిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్. అభివృద్ధి చేస్తున్న బ్రహ్మనాయుడికి సహకరించండి. హిందూపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మొహమ్మద్ షాహీన్ ముమ్మర ప్రచారం. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన సవితమ్మ.